తిరుపతి జిల్లా చంద్రగిరి నియోజకవర్గం పాకాల ఎంపీడీఓ కార్యాలయంలో మండల సర్వసభ్య సమావేశం ఎంపీపీ అధ్యక్షతన ఎంపీడీఓ వాసుదేవరావు నిర్వహించారు. మండల సర్వసభ్య సమావేశానికి ముఖ్య అతిథిగా చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని విచ్చేశారు. పులివర్తి నానికి జెడ్పీటీసీ పద్మజారెడ్డి, సింగిల్ విండో చైర్మన్ కృష్ణమనేని సావిత్రి, ప్రజాప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పులివర్తి నాని మండలంలోని సమస్యలపై అధికారులను, ప్రజాప్రతినిధులను, పంచాయతీ సెక్రటరీలను అడిగి తెలుసుకున్నారు. మండలంలో యుద్ద ప్రాతిపదికన పరిష్కారమయ్యే పనులను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. గ్రామ పంచాయతీలకు ప్రత్యేక అధికారులను నియమించడం జరిగిందని అన్నారు. 12 కోట్ల రూపాయలతో దాముల చెరువు, కొమ్మిరెడ్డిగారిపల్లి రోడ్డు వెడల్పుతో అభివృద్ది పనులకు శ్రీకారం చుట్టామని అన్నారు. కొమ్మిరెడ్డిగారిపల్లి రోడ్డు వెడల్పు 3 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు త్వరలోనే ప్రారంభిస్తామని అన్నారు. అర్హులైన లబ్దిదారులకు ఇళ్లు మంజూరు చేయాలని మండల రెవెన్యూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, ప్రజాప్రతినిధులు, కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎంఆర్ఓ గారు వచ్చారు. ఎంఆర్ఓ గారు ఒక క్లియరెన్స్ ఇచ్చారంటే అది అక్కడ ఉన్నటువంటి గుడి స్థలం గవర్నమెంట్ అని ఎంఆర్ఓ రికార్డ్స్ రెడీ చేస్తే తిరిగి వాళ్ళు దానికి ఒక 3.5 కోట్లు పెట్టి కాంపౌండ్, డార్మెంట్ రూమ్స్, పోయే యాత్రికులంతా కూడా బసలాగా అదొక ఆంజనేయ పూర్వీకులకి ఆంజనేయ స్వామి అది డెవలప్ చేస్తున్నాం. అదేవిధంగా సామరెడ్డిపల్లి గతంలో చేయనటువంటి సామరెడ్డిపల్లి కూడా మేము పెట్టున్నాం. అది కూడా శ్రీమాన్ ట్రస్ట్ ద్వారా అది కూడా కంప్లీట్ అవుతా ఉంది. ఈ వీటితో పాటు సభ్యులకు కానీ అందరూ కూడా చెప్తున్నా, ఎక్కడ పార్టీకి సంబంధం లేదు. మీరు గోల్డ్ షెడ్ ఎవరైనా కట్టేయాలనుకున్నారు ఇవ్వండి. మళ్ళా ఇప్పుడు బీబీసీ రామ్జీ దీంట్లో వచ్చిన గైడ్ లైన్స్, దాంట్లో మ్యాక్సిమం 99% 500 ఉన్నా, 600 ఉన్నా, 700 ఉన్నా నేను గోల్డ్ షెడ్ తెచ్చి కంప్లీట్ చేసే బాధ్యత తీసుకుంటాను కూడా ఈ సభలో కూడా తెలియజేసుకుంటాను. ఎందుకంటే మనమందరూ రైతు బిడ్డ నుంచి ఎదిగితే అందరూ ఒక్కొక్క వివిధ రంగాలు ఎదిగాం. కొందరు రాజకీయంగా వెళ్ళొచ్చు, కొందరు వచ్చి అఫీషియల్గా వెళ్ళొచ్చు, కొందరు వర్తకులుగా వెళ్ళొచ్చు. కానీ మన మూలం అనేది రైతు. ఆ రైతులు మర్చిపోవద్దు కాబట్టి, రైతు బిడ్డలు కాబట్టి మనం ఈ గోకుల షెడ్లు అందరూ కూడా ఇచ్చి అన్ని కూడా కంప్లీట్ చేసే బాధ్యత ఎంపీడీఓ గారికి, అదేవిధంగా ఏపీఓ గారు కూడా తీసుకోవాలని కూడా తెలియజేసుకుంటూ, స్థానికంగా ఉన్న పరిస్థితిని అనుసరించుకొని ఎక్కువగా మీరు చూడండి, ఎస్సీ సోదరులు, ఎస్టీ సోదరులు, బీసీ సోదరులకి ఇచ్చుకుంటా రావాలి ఆ ఊళ్ళో. ఎందుకంటే కంప్లీట్ చేయాలి. మనం ఇచ్చేసి ఆర్డర్ ఇచ్చేసి ఇప్పుడు మీరు ఇచ్చిన దాంట్లో ఒక 60 దాకా కట్ల, దాంట్లో ప్రయోజనం లేదు. ఎవరు కడతారో వాళ్ళకి ఇవ్వండి. కట్టే వాళ్ళకి ఇస్తే ఈ 60 కూడా కంప్లీట్ అయి ఉంటుంది. కాబట్టి అది గారు చూసుకోవడం ముందే మేడం గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా. ఇక్కడుండే అందరికీ రేపు జరిగితే 2029కి ఎక్కడ లేని విధంగా చంద్రగిరి నియోజకవర్గం అభివృద్ధి తీసుకున్న బాధ్యత నేను తీసుకుంటా ఉంటా. పార్టీకి అతీతంగా నా పేరు ఎన్ని నిందలు వచ్చి నేను భయపడను, ఎన్ని వచ్చినా భయపడను. నేను అధికారులు కూడా ఎక్కడైనా ఒక్కొక్క పని చేయాలంటే నేను రిక్వెస్ట్ చెప్పుకోబోతా ఉన్నా. ఎక్కడ కానీ మన అనుసంధానం చేసుకోబోతున్నా ప్రతి ఒక్కరిని. కానీ ఎక్కడో ఒక చోట ఏదో విధంగా ప్రాబ్లం క్రియేట్ చేసినా ఎక్కడ మీరేమి ఇది కావాల్సిన నా బాధ్యత. అధికారులకు మళ్ళా చెప్తున్నా, మీకు ఎవరైనా బెనిఫిట్ కాల్సి వచ్చినా మీరు భయపడద్దండి. ఒకవేళ భయపడే వ్యక్తి ఉంటే దానికి ఏం చెప్పండి, దానికి ఏం చేయాలో స్థానికంగా మీ జిల్లా స్థాయి అధికారులు దృష్టి తీసుకెళ్ళాలి. జిల్లా స్థాయి అధికారులు మీకు ఏం చేయాలో, ఎట్లా చేయాలి, దానికి ఏ విధంగా చేయాలి, న్యాయపరంగా ఏం చేయాలని కూడా ఆలోచిస్తారు. కాబట్టి ఎందుకంటే ఇదంతా ఎందుకు చెప్తున్నట్టు ఇప్పుడు స్పెషల్ అధికార పాలన ఉంది కాబట్టి మీరు మీ చేతిలో డెవలప్మెంట్ మళ్ళా మండలం. ఎందుకంటే ఈ సంవత్సరం, ఈ నెల తర్వాత మీ చేతిలో ఉంది కాబట్టి మీరు చేయాల్సిన బాధ్యత మీకుంది. కాబట్టి ఇదంతా కూడా గమనించాలని కోరుకుంటూ